ఎగసిపడే అలలను ఎదుర్కొంటూ సముద్రంలోకి వెళ్లి చేపలు పట్టడం అంటే చెప్పినంత తేలిక కాదు. అలాంటిది స్వయంగా చేపల వేటకు వెళ్తూ మత్స్యకారుల జీవన శైలి, వారి అవస్థలను ప్రపంచానికి సరికొత్తగా చూపిస్తోంది ఓ అమ్మాయి. అంతేగాక పీతలు, చేపల పచ్చళ్ల వ్యాపారాన్ని దిగ్విజయంగా నడిపిస్తూ ఎంటర్‌ప్రెన్యూర్ గాను రాణిస్తోంది. సముద్రంలో చేపలు పట్టడం ఆడవాళ్ల పని కాదు అనే మాటను చెరిపేసి తొలి తమిళ మహిళా సీ వ్లాగర్ గా పేరు తెచ్చుకున్న ఆ అమ్మాయి ఎవరో చూద్దామా? నడిసంద్రపు అందాలు, చేపల వేట సాధక బాధకాలు, మత్స్యకారుల జీవన శైలిని కళ్లకు కడుతూ నెటిజన్ల దృష్టి ఆకర్షిస్తోంది ఈ అమ్మాయి. మగవాళ్లే సముద్రంలో చేపలు పట్టేందుకు కష్టపడుతుంటారు. ఆ ఇబ్బందులు నువ్వు తట్టుకోలేవని ఇంట్లో వాళ్లు వారించినా పట్టుబట్టి తానేం తక్కువ కాదని నిరూపించింది. బ్లాగర్గా, వ్యాపారవేత్తగా రెండు చేతులా ఆర్జిస్తూ దట్ ఈజ్ మీనం పొన్ను అనిపించుకుంటోంది. తమిళనాడు తూత్తుకుడి జిల్లాలోని పెరియతాళై గ్రామానికి చెందిన 23 ఏళ్ల సుభిక్షకు చిన్ననాటి నుంచి సముద్రంలో చేపలు పట్టడం ఇష్టం. ఇంట్లో వాళ్లు వెళ్తుంటే నేను వస్తానంటూ మారం చేసేది. తండ్రేమో రేపు తీసుకెళ్తానని చెప్పి మరుసటి రోజు తెల్లవారుజామునే చెప్పకుండా వెళ్లిపోయేవాడు. దీంతో ఎక్కడ చెప్పకుండా వెళ్తారేమో అని రాత్రులు నిద్రపోకుండా మేల్కొనే ఉండేది. చివరకు మరో మార్గం లేదనుకున్న సుభిక్ష తండ్రి కుమార్తెని తనతో పాటు సముద్రంలోకి తీసుకెళ్లడం ప్రారంభించాడు. తొలిసారి సముద్రంలో చేపలు పట్టేందుకు వెళ్లేవారు సులభంగా ఆ వాతావరణానికి అలవాటు పడలేరు. ఉప్పు నీటి నుంచి వచ్చే గాలిని పీల్చలేక ఉక్కిరి బిక్కిరి అయిపోతారు. కాని చిత్రంగా సుభిక్ష అందరిలా ఇబ్బంది పడలేదు. అది చూసి తండ్రి సహా తోటి మత్స్యకారులంతా ఆశ్చర్యపోయారని అంటోంది సుభిక్ష. తూత్తుకుడిలోని ఓ ప్రైవేటు మహిళల కాలేజీలో డిగ్రీ పూర్తి చేసిన ఈమె సుమారు 7 ఏళ్ల నుంచి రోజూ చేపల వేటకు వెళ్తోంది. సముద్రంలో చేపలు పట్టేందుకు మత్స్యకారులు అనుసరించే మెళకువలను, పడే కష్టం, వారికే ప్రత్యేకమైన జీవన స్థితిగతులను వీడియోలు తీసి సోషల్ మీడియాలో పంచుకుంటోంది.
தமிழ்நாட்டிலே ஃபர்ஸ்ட் ஃபீமேல் சி விளாகர்னா அது நான் மட்டும்தான். ரொம்ப இது சொல்லும் போது மட்டும் ரொம்ப பெருமையா இருக்குது. அவ்வளோ கஷ்டம். ஆனால் அதுக்கு பின்னாடி நிறைய வழிகள் இருக்கு. நான் ஸ்டார்டிங் வந்து அப்பா கூட கடலுக்கு போறேன்னு சொல்லும் போது என்னை கூட்டே போகலை. ரொம்ப வந்து திட்டினாங்க, ரொம்ப சிரிச்சாங்க, காமெடி பண்ணாத அப்படின்னு சொல்லிட்டு. அப்புறம் கண்டினியூஸாக நான் 1 வாரம் 1 மாதம் சொல்லி டெய்லியும் அவங்க கடலுக்கு எந்திக்கும் போது நானும் எந்திப்பேன். நைட்டு கேட்கும் போது நான் சரி கூட்டு போகிறேன் தூங்குன்னு சொல்லுவாங்க. நான் நைட்டு அவங்க நான் எந்திக்க மாட்டேன்னு நினச்சி சொல்லிடுவாங்க. நான் அப்புறம் அவங்க எந்திக்கும் போது நானே எந்திச்சு உட்காந்துருப்பேன், நானும் வரேன் அப்படின்னு சொல்லிட்டு. ஆனால் அவங்க வந்து இல்லை கூட்டு போக மாட்டேன்னு சொல்லிட்டு நானே கூட்டு போகிறேன்னு ஏமாத்திட்டே இருப்பாங்க. సామాజిక మాధ్యమాల్లో ఖాతా తెరిచి 2 ఏళ్లు గడవక ముందే ఇన్స్టాలో 2 లక్షలకు పైగా ఫాలోవర్లు సుభిక్షను అనుసరిస్తున్నారు. యూట్యూబ్ లోనూ 1.5 పైగా ఫాలోవర్స్ ఉన్నారు. మీనం పొన్ను సుబిగా ఇన్స్టా వీడియోలతో అందరికీ సుపరిచితమైన సుభిక్ష ఈ మధ్య మీనవర్ పొన్ను సుభి మీన్ ఊరకాయ పేరుతో వ్యాపారాన్ని ప్రారంభించింది. తమిళనాడుకే పరిమితం కాకుండా బెంగళూరు, ఢిల్లీ లాంటి ప్రాంతాల్లోనూ పచ్చళ్లు విక్రయిస్తోంది. ప్రస్తుతం 7 రకాల పచ్చళ్లు అమ్ముతున్నా అన్నింటిలోకి పీతల పచ్చడి అందరికీ తెగ నచ్చేసిందని సంతోషంగా చెబుతోంది. மீனவர் பொண்ணு சுபி மீன் ஊறுகாய் அப்படின்னு சொல்லி ஒரு பிஸ்னஸ் ஸ்டார்ட் பண்ணி கொண்டு போயிட்டு இருக்கேன். MPS அப்படின்னு சொல்லி மீன் ஊறுகாய் மட்டும் இல்லை, கருவாடு நம்ம சேல் பண்ணிட்டு இருக்கோம். மீன் ஊறுகாய் வெரைட்டிஸ் பார்த்தீங்கன்னா 7க்கும் மேலே பண்ணிட்டு இருக்கோம். வஞ்சிரம் மீன், சூரை மீன், பாறை, கனவா, நண்டு. முக்கியமாக நம்ம கிட்ட இருக்கிறது பார்த்தீங்கன்னா கருவாட்டு ஊறுகாய் நம்ம கிட்ட ரொம்ப ஸ்பெஷலே. நிறைய பேர் விரும்பி சாப்பிட்டு இருக்காங்க. இப்போ நம்ம கடைகளுக்கும் கொடுத்துட்டு இருக்கோம். இன்னும் நமக்கு நிறைய கடைகளுக்கு ஆர்டர்ஸ் நல்லா இருக்கும். நிறைய பிளான்ஸ் இருக்கு. எக்ஸ்போர்ட் பண்ற அளவுக்கு நம்ம வந்து ஐடியா வச்சிருக்கோம். அதுக்குள்ள கரெக்டான வே வந்ததும் கண்டிப்பா பண்ணணும்னு நினைக்கிறேன். మత్స్యకారుల కష్టం, పనితనాన్ని అద్భుతంగా చిత్రిస్తూ తన కుమార్తె ఇంత గొప్ప పేరు తెచ్చుకోవడం ఆనందంగా ఉందంటున్నాడు సుభిక్ష తండ్రి. அப்புறம் அந்த பிள்ளை கடலுக்கு போய் ஆசைப்பட்டாப்புல. அப்போ நான் கூட்டு போக மாட்டேன் சொன்னாப்புல. அவன் தான் நான் வருவேன்னு சொன்னாப்புல. அப்படியே நானும் பழகி கூட்டு போயிட்டேன். பக்கத்து மக்கள்லாம் பேசுவாங்க, ஏன்டா பட்டு கூட்டு போய் கேட்டாங்க. அவன் சொல்ல இல்லைப்பா நான் வருவேன்ப்பா தைரியமாக ஏறி வந்துக்கிட்டாப்புல. கடலுக்கு போயிட்டு மீன் பிடிச்சிட்டு வந்துட்டாயா. 9 மைலுக்கு போயிட்டு வருவோம், 9-10 மைல் வரை போயிட்டு வருவோம். அதனால அந்த பிள்ளை ஒரு பிரச்சனையும் கிடையாது. பக்கத்து மக்களுக்காரங்க பேசினாங்க, பிள்ளைய கூட்டு போகாதப்ப அப்படின்னு சொன்னாங்க. அவன் சொன்ன இல்லை நான் வருவேன்ப்பான்னு சொன்னாப்புல. சரிம்மா அப்போ வாங்கினாலும் தைரியமாக கூட்டு போயிட்டேன். கூட்டு போனாலே பிரச்சனை இல்லை பிள்ளைக்கு. మగవాళ్లే సవాలుగా భావించే ఈ పని నీకెందుకని తోటివారు నిరుత్సాహపరిచినా ధైర్యంగా ముందడుగు వేసి తొలి తమిళ మహిళా సీ వ్లాగర్ గా గుర్తింపు సంపాదించింది సుభిక్ష. త్వరలోనే విదేశాలకు తన పచ్చళ్ల రుచులను పరిచయం చేయాలని ఉవ్విళ్లూరుతోంది.